హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తూముకుంట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి షామీర్పేట మండల కేంద్రంలోని పెద్దమ్మ కాలనీలో ఉన్నాము. ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మన దృష్టికి రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. పెద్దమ్మ కాలనీ ఇక్కడ ఏమీ లేవు, నీళ్ళు వాటర్ లేవు, సరిగ్గా వాటర్ వస్తలేవు. ఇంత చిన్న మా మన్మరాళ్ళు తిరుగుతుంటారు, ట్యూషన్ పోతారు, ఇబ్బంది అవుతుంది. అట్లా లైట్లు లేవు, సంబాలు ఉన్నాయి కానీ లైట్లు లేవు. అట్లా సంవత్సరం అవుతుంది బిడ్డ. మున్సిపాలిటీ అయినప్పటి నుంచి వస్తూనే లేవు బిడ్డ. అట్లా ఈ వచ్చిండు ఒక ఆయన లీడర్ వచ్చిండు, చేపిస్తా అన్నాడు. ఆయన అటే పోయిండు బతుకమ్మ పండుగకు. ఇక వేసిపిస్తా అన్నాడు. 2 రోజులు అయినాక ఫోన్ చేయమన్నాడు. ఇక ఆయన మళ్ళీ రాలే, మేము వీళ్ళు ఫోన్ చేయలేము, ఆయన రాలే, ఏపీలే లీడర్. అదే లైట్లదే బిడ్డ, లైట్లే ఈ కుక్కలు అయినాయి, అనేక మటు కుక్కలు అయిపోయినాయి. ఏమై కుక్కలు అయితే మరీ కుక్కలు తిరుగుతున్నాయి. పిల్లలు బయటికి పోవాలంటే భయపడుతున్నారు. నా పేరు ఉమారాణి. మేము ఇక్కడ కొత్తగా ఒక 1 ఇయర్ అవుతుంది వచ్చి. 1 ఇయర్ అవుతుంది కానీ ఇక్కడ మొత్తం లైట్లు లేక చీకటనే ఆ కుక్కలు వండుకుంటాయి. ఆ సమయంలో దబ్బుకున్నది వాటి మీద కాలేసినాం అనుకో అవి కరుస్తాయి. మళ్ళీ అదొక పెద్ద బాధ. మళ్ళీ ఇది అసలు మున్సిపల్ అయినాక డెవలప్ కావాలి. మున్సిపల్ కాకముందు ఎవరైనా పట్టించుకోరు, అయినాక డెవలప్ కావాలి. అయినాక మూలకు పడేసారు. మళ్ళీ ఒకటి విపరీతమైన పందులు, కుక్కలు, చీకట, నీళ్లు లేక ఈ ఫ్లాట్లన్నీ ఎవరి కాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే అది ఒక అడవిలాగా ఉంది. డెవలప్ అవుతలేదు ఏరియా. బస్సులు లేవు మాకు. ఏడికి పోయినా షామీర్పేటకి పోవాలి, ఆటో కట్టుకొని ఆటోలు రావు, బస్సెస్ లేవు. ఈ పెద్ద ఊర్లాగా ఉంది, పల్లెటూరులాగా ఉంది. కానీ మళ్ళీ మున్సిపాల్లో పడ్డది, ఏం లాభం? అట్లా మాకు చేసేటివి చేస్తే మీరు ఏమైనా చేసుకోండి. చిన్నవే కదా, పెద్దవి కావు కదా ఇవి. ఏం కోరుకుంటున్నామంటే లైట్లు ఉండాలి మెయిన్. లైట్లు లేకపోతే నీళ్ళు లేకపోతే మంచినీళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అవి కూడా మబ్బుగా వస్తాయి. ఎట్లా కనీసము తిండి లేకుండా నీళ్ళు తాగన్నా బతుకంటే అవి కూడా కల్తీగా. మంచిగా నీళ్ళు ఉండాలా, శుభ్రమైన నీళ్ళు ఇవ్వాలి, లైట్లు వేయాలి. వస్తాయి కానీ 10 నిమిషాలే సరిపోతుంది. 10 నిమిషాలు వస్తాయి, ఏం సరిపోదు. 10 నిమిషాలే లెక్క పెట్టినట్టే 10 నిమిషాలు. అది అంటే 3 రోజులకు ఒకసారి వస్తాయి, అది కూడా 10 నిమిషాలే. కొంచెం నీళ్ళు, కరెంటు, ఇవి బస్సులు ఇవి కొంచెం శుభ్రంగా ఉంచితే చాలు మాకు. ఇంకేముంటుంది, ఏం లేదు. ఇక కొనుక్కొచ్చుకుంటుర్రు కదా అందరూ. ట్యాంకరు అవి వాడుకోనికి, తాగనికి పనికిరావు. అవి వాడుకోనికి, ఇక తాగనికి అయితే డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు. లేని వాళ్ళు ఏం చేస్తారు? అవే తాగితే రోగాలు వస్తాయా? మళ్ళీ పబ్లిక్ సస్తే మళ్ళీ ఇక గవర్నమెంట్ ఇక మళ్ళీ ఉండేం లాభము? ఇప్పుడు అక్కడ జనాభా చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో పెంచమని చెప్తున్నాడు. మరి జనాభా తగ్గించుకుంటే మళ్ళీ పనులు చేయనీకే పబ్లిక్ ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఎండ్ల చూడు కల్తీ, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారము అన్నిట్లా కల్తీయే. ఏం తిని బతకాలో అర్థమవుతలేదు. కొంచెం రేట్ మంచిగా పెడితే క్వాలిటీ వస్తువులు వస్తాయి. మళ్ళీ అది ఉన్నోళ్ళు కొంటారు, లేనోళ్ళు. కారంలో కల్తీ, ఉప్పులో కల్తీ, చక్కెరలో కల్తీ, అన్నిట్లా కల్తీయే. అన్నీ కల్తీయే అవుతున్నాయి. ఇక మనుషులు ఉండాలా సావాలా అనేది ఆ గవర్నమెంట్ ఆలోచించుకోవాలా. మనుషులు చచ్చిపోతే ఏమంటారు, జనాభా అనేంత పోతే ఊర్లో బల్లకాడ అయిపోతుంది కదండి. లాభం ఏముంది? గవర్నమెంట్ ఏడికి పెద్దగా అవుతుంది, మేము ఏడికెళ్ళి పెద్దగా అవుతాం. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. జనాభా మాది బాబా కూడా. నా పేరు లలిత. 20 ఏళ్ళ కింద ప్లాట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అప్పుడు ఇక అట్లనే పెట్టుకున్నాము, అమ్ముకోలేము, మాకు లేదా అని. గవర్నమెంట్ ఇచ్చింది ఎందుకు అమ్ముకోవాలని అమ్ముకోలేము. ఎన్నో గొడవలు అయినాయి ఇక్కడ. మేము ఇట్నే ఇడసపెడితే ఆలోచి పిఏపు అది అన్ని గొడవలు అయినాయి. అంటే ఆడికి పోతే నేను ఇన్నేళ్ళు అవుతుంది ఇచ్చి కట్టుకుంటే ఉంటుంది, లేకపోతే ఎవరైనా గుంజుకుంటారనంటే అప్పు చేసి కట్టుకున్నాం. అప్పు చేసి కట్టుకుంటే నీళ్ళు లేవు, కరెంటు లేదు, లైట్ లేవు, నీళ్ళు లేవు. ట్యాంకర్తో కొనుక్కొచ్చుకొని పోసుకుంటున్నాం. అక్కడ నాకు 2 కొడుకులు, 1 బిడ్డే. అక్కడ సరిపోతలేదని ఇక్కడ కట్టుకున్నాం సార్. ఈ నీళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది సార్, చాలా కష్టం ఉంది, చాలా ఇబ్బంది ఉంది. లైట్లు నీళ్ళు ఇస్తే జర పుణ్యం ఉంటుంది. మరి అవి ఇస్తారో ఏం చేస్తారో తెలియదు. మరి మాకు బోర్ వేసుకోలేదు సార్. బోర్ వేసుకోవాలంటే అప్పు చేసి ఇల్లు కట్టుకుని ఇంకా బోర్ వేసుకుంటే ఏడికైనా వేసుకోవాలి. 1,00,000 రూపాయలు.
మరి అవుతున్నాయి, మరి ఏం చేయాలి? ఇక ఆ కూలి చేసుకుందామంటే ఇక్కడ పని దొరకతలేదు, నీళ్ళు కొనుక్కొచ్చుకోవాలి. అట్లా పెద్దవి క్యాన్లు ఒక క్యాన్ తెచ్చుకుంటే 3 రోజులు అవుతాయి. ఇవి మంచిగా వస్తలేవు నీళ్ళు, అన్నం అవే వండుకుంటున్నాం, తాగడానికి అవే నీళ్ళు మంచిగా వస్తలేవు. అవి మంచిగానే చెడ్డగానే కానీ ఆయనతో కూడా వస్తలేవు కదా సార్. 3 రోజులకు 5 రోజులకు ఒకసారి ఇప్పుతారు, నీళ్ళు వస్తలేవు. నీళ్ళకి అయితే చాలా బాధ ఉంది సార్. నీళ్ళు కావాలి, కరెంటు కావాలి, మాకు మంచిగా మోరుడి కావాలి, ఇక్కడ పెద్దమ్మ కాలి ఇవైతే కావాలి సార్. మున్సిపాలిటీ పడ్డది, ఇంకా ఏడికైనా కట్టుకుంటూ పోయేమో. ఇంకా పేల్చుడే కానీ మున్సిపాలిటీ పడి కూడా ఏం లాభం లేదు. నీళ్ళ బాధనైతే చాలా బాధ ఉంది సార్ మాకైతే. నీళ్ళు, ఈ కరెంటు, ఈ మోరీలు ఇవైతే కావాలి. నా పేరు వెంకటేష్. పెదమ కాలనీ సెకండ్ వెంచర్లో ఉంటాము. మొత్తం ఈ కాలనీ మొత్తం నీళ్ళ బాధ బాగా ఫుల్గా ఉంటుంది. నీళ్ళ బాధ అసలు చాలా నీళ్ళ బాధ ఉంటుంది. 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. 4 రోజులకు ఒకసారి వచ్చినా కానీ ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ ఇస్తాడు అంతే. ఒక రంబు కూడా 4 రోజులకు ఒకసారి ఒక రంబు పట్టుకొని ఉంటే మేము ఎట్లా పిల్లలు చేసినా ఎట్లా మాకు బాగా చాలా బాధగా ఉంటుంది. నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు గుంతల్లో ఆగిపోతాయి. అసలు కరెంటు నైట్ టైం ఈ తీగలన్నీ తెగిపోతూ ఉంటాయి. నైట్ టైం ఈ తీగలన్నీ తెగిపోతూ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది అసలు. ఈ లైట్లు రాక ఎప్పుడో దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆ లైట్లు రావు. ఎవరు రాలేదు. ఒకవేళ వచ్చి చెప్పినా కానీ చూద్దాం, ఆ పని మాది కాదు, గ్రామ పంచాయతీ వాళ్ళది, గ్రామ పంచాయతీ వాళ్ళని అడిగితేనేమో మున్సిపాలిటీ వాళ్ళది ఏదేదో సాకులు చెప్తున్నారు కానీ ఎవరు ఇక్కడ మాకు పట్టించుకునే వాళ్ళే లేరు. అట్లా ఏం లేవు. శానిటేషన్ కాదు కదా, స్మోక్ కాదు, కనీసం బ్లీచింగ్ పౌడర్, రోడ్ల మధ్య బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా అధికారులు కాదు, ఎవరు పనిచేసే వాళ్ళు కాదు, ఎవరు రాను కూడా రారు. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఉంటున్నామంటే ఏదో ఉంటున్నాం అంతే. ఇక్కడ మేము ఇక్కడ గత 7-8 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. ఎలాంటిది 7-8 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఏదీ లేదు. ఇక్కడ మా బతుకులు ఇంతే. నా పేరు రుద్రోజు చారి, మేము పెద్దమ్మ కాలనీ వాసిని. మాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉన్నది. అంతా చెట్టు చెదారము చిత్తడి ఇవన్నీ ఉన్నాయి. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఎన్ని చెప్పినా కూడా గ్రామ పంచాయతీ అని ఉన్నది షామీర్పేటలో, వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. ఏం పట్టించుకోకుండా కూడా ఏది లేకున్నా వాళ్ళు అడిగేటోళ్ళు లేరు. వీధి లైట్లు లేవు. ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఒకసారి దయచేసి మీడియా వాళ్ళను ఒకసారి ఇవన్నీ కొద్దిగా ఫోటో తీసుకోమని చెప్పండి. మళ్ళీ పోతే ఇవన్నీ మొత్తం చూస్తే ఇలా నైట్ అయితే 6-7 అయిందంటే పాములు, కుక్కలు, బాగా అడ్డగోలు కుక్కలు ఉన్నాయి. ఒక 50-60 కుక్కలు ఉన్నాయి. రాత్రి 8 అయిందంటే కుక్కల దాడి. ఇక మనుషుల దాడి అయితే ఏం పెద్దగా లేదు కానీ కుక్కల దాడి. ఈ పక్కకన్నీ మొత్తం ప్లాట్లు ఉన్నాయి. అలా గంజాయి తాగుతారు. ఒక పోలీసు వాళ్ళు రారు, ఎవరు రారు. వాళ్ళు ఇష్టరాజ్యంగా వాళ్ళు తాగుతారు, ఇష్టమైనట్టుగా ఇచ్చేస్తారు. ఎవరిని అడిగితే వాళ్ళని దౌర్జన్యం. నైట్ 10-11 అయితే కొట్టడానికి కూడా వెనక చేయరు. దయచేసి కొద్దిగా ఇవన్నీ పట్టించుకొని మా ప్రాబ్లం క్లియర్ చేయగలని దయచేసి విన్నవించుకుంటున్నాం. నా పేరు మోసిన్, నేను పెద్దమ్మ కాలనీ నుంచి బిలాంగ్ చేస్తా. ఇక్కడ ఏమంటే ఇక్కడ నీళ్ళు రావు చక్కగా, కరెంట్ పవర్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ నైట్ పూట చీకటి అయిపోతుంది. ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద పాములు పోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఈ లైట్ ఉండదు చక్కగా, నీళ్ళు ఉండవు చక్కగా, మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి, తాగే నీళ్ళవి. ఏమన్నా అంటే రోడ్ మంచిగా లేదు, ఏం మంచిగా లేదు. ఇక్కడ స్ట్రీట్ లైట్లు మంచిగా ఒకటి వస్తే ఒకటి రాదు. స్ట్రీట్ లైట్ ఒక్కటి గిట్ట వస్తలే. కరోనా ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి ఫుల్ ఇబ్బందిగా ఉన్నాం. ఏమంటే చీకటి ఉంటుంది. ఇక్కడ నిద్ర పోదామన్నా గిట్ట కరెంట్ వెళ్ళిపోతుంది. కరెంట్ పోతే ఇక లేట్ వస్తుంది, మంచిగా ఉండదు. ఇక్కడ అంతా ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు. గ్రామ కంఠం ఉన్నప్పుడు అందరు వచ్చిర్రు, చూసిరు, వాళ్ళకి ఎలక్షన్ ముందు వచ్చిర్రు, మంచిగా చూసి పోయిరు. ఇప్పుడు మున్సిపల్ అయినప్పటి నుంచి ఎవ్వరు వస్తలేరు. అసలు ఇక్కడ ఎవ్వరు కనిపిస్తలేరు. పోయి అడిగితే వస్తారు పో అని చెప్తారు. ఏమవుతలేదు. ఇక్కడ ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. ఎవరు ఏమన్నా అంటే వస్తామంటారు కానీ ఏం రెస్పాన్స్ లేదు ఇప్పటిదాకా. తుమ్ముకుంటా పోయి అందరం పోయి సైన్లు చేసి వచ్చినాం, లెటర్ రాసి ఇచ్చినాం, అన్నీ చేసినాం. ఇంతవరకు ఎవ్వరు రాలేడా, ఒక్కళ్ళు గిట్ట రెస్పాన్సిబిలిటీ లేదు. ఏమంటే ఎలక్షన్ అప్పుడు వస్తారు, మేము చేస్తామంటారు, వెళ్ళిపోతారు. ఇంకా ఒక్క చెప్పిన మాట మీద ఒక్కరు లేరు, ఎవ్వరు లేరు. ఇట్లా ముసలోళ్ళు గిట్ట ఉంటారు. ఇట్లాంటి ముసలోళ్ళు
ఆంటీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి బిట ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి బి నడవడానికి ఇబ్బంది అవుతుంది. నైట్ పూట కరెంట్ ఉండదు, ఏముండదు. ఈ గలీలో నైట్ వచ్చి మీరు చూసుకోండి, చీకటి ఉంటుంది. ఈ అమ్మమ్మకి చూడ ఆమె ఎట్లుంటుందో చెప్పమ్మా. అంతే చెప్పిండు కదా. ఇక ఇబ్బంది అంటే మస్తు ఇబ్బంది ఉంటుంది. దోమలు, ఈగలు, పాములు, ఇక అన్ని. నీళ్ళకైతే సస్తురు బతురు. నీళ్ళకి చాలా టెన్షన్ ఉంది. ముందు నీళ్ళు కావాలి, కరెంటు కావాలి. ఇక రోడ్లు అంటే చేస్తా టైం పడుతుంది, కానీ నీళ్ళు అయితే కావాలి ముందు. మస్తు మంది ఏడుస్తారు. లైటు జర నూకేటోళ్ళని రమ్మని అంటే కూడా రానే రారు. మున్సిపాలిటీ వాళ్ళు తూంగుట పోయినాము, చేయమని అంటే చెప్పమ్మ, తూంగుట పోయి చెప్పంటే తూంగుట కూడా పోయినాము, రాలేరు. పేపర్ ఇచ్చి వచ్చినామా, శ్రీరాములు ఇచ్చి వచ్చిండు, అందరం 10-20 మంది సంతకాలు పెట్టినాం, ఇదివరకు రాలేరు. మరి ఇట్లా అయితే ఎట్లా? కష్టమే కదా నాన్న. లైట్లు అయితే కావాలి ముందు, నీళ్ళు లైట్లు అయితే అర్జెంట్ కావాలి. ఇక అంత తర్వాత దేవుడు ఉండు. కరెక్ట్. చూస్తున్నాం కదా, ఈ పెద్దమ్మ కాలనీ ఉన్నటువంటి నివాసికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారు ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వీధి లైట్లు కానీ, వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు దోమలు, ఈగలు, పాములు రావడం వల్ల దాని గురించి శానిటేషన్ కానీ లేకపోతే స్మోక్ కానీ ఎలాంటిగా చేయడం లేదని చెప్పేసి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నీళ్లు సరైన సమయానికి రాకపోవడము, ఆ వచ్చిన నీళ్లు కూడా కలర్గా రావడము, అవి వాడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కనీస మౌలిక సదుపాయాలు కూడా మాకు లేవు, ప్రభుత్వం వారు పట్టించుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆందోళనగా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పందులు రావడము, ఇక్కడ ఇంటి పక్కల ఉన్నటువంటి చాలా గలీజ్గా చేయడము, అలాగే అండర్ డ్రైనేజ్ కూడా ఇక్కడ లేదు, ఎక్కడ వదిలిన నీళ్ళు అక్కడనే నిలిచిపోతున్నాయి అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా కొంచెం మమ్మల్ని పట్టించుకున్నారు, ఇప్పుడు మున్సిపల్ అయినప్పటి నుంచి అసలు పట్టించుకునే నాదులే లేడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.